కాబట్టి ఆవిడ్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన మహానుభావుడు, ధర్మాత్ముడు. ఆమెతో కలిసి చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఈ మిగిలినటువంటి శర్మిష్టని 1000 మంది కాంతల్ని తీసుకెళ్లి ఒక అశోకవనంలోని హర్మ్యంలో ఉంచారు. వాళ్ళు పాపం ఈవిడికి దాసీత్వం చేస్తున్నారు. ఆవిడ చాలా సంతోషంగా ఉంది. 2 కోరికలు తీరుతున్నాయి. తాను యయాతికి భార్య అయింది, సంతోషంగా ఉంది, మహారాణి అయింది. అహంకారానికి అధికారం కూడా చేరింది. పక్కన అగ్నికి వాయువు తోడైనట్టే తన కళ్ళ ముందు శర్మిష్ట అలా కుమిలిపోతోంది. ఎప్పుడు ఒక్క మాట ఎంత గుర్తు పెట్టుకుందో చూడండి. అలా గుర్తు పెట్టుకుని పగ తీర్చుకునే లక్షణం ఎవరితో తెలుసా అండి? అహంకారగ్రస్తులని. అహంకారం లేనివాడు ఇవాళ ఓ మాట అన్నా రేపే మర్చిపోతుంది. అసలు అంతా గుర్తుండదు. మళ్ళీ వెంటనే ఆ ప్రేమ పొంగి వచ్చేస్తుంది, ఇది కొట్టుకుపోతుంది. అది లేని చోట అహంకారం అలా నిలబడిపోయి ఉండిపోతుంది. కాబట్టి కొంతకాలం అయిపోయింది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ దేవయానికి యయాతి మహారాజు వల్ల యదువు, తుర్వసుడు అని 2 కుమారులు కలిగారు. శర్మిష్ట ఈ దేవయాని వివాహం చేసుకోవడం, సంతోషంగా ఉండడం, 2 కొడుకులు పుట్టడం, 2 కొడుకులకు తల్లి అవ్వడం, భర్తతో కలిసి సంతోషంగా కాలం గడుపుతూ ఉండడం, ఆ మహారాజ్ఞి అధికారం, ఇవన్నీ చూసి ఒకరోజు బాధపడుతూ ఏడుస్తూ తనలో తాను అనుకుంది, లోకంలో ఏ ఆడదైనా ఏం కోరుకుంటుందంటే తన మనసు తెలుసుకున్నటువంటి మంచి భర్త రావాలి అని కోరుకుంటుంది. కేవలము భర్తృస్థానం ఒక్కటే పూరింపబడితే సరిపోదు. అమ్మా అని పిలిపించుకోవడమే పరిపూర్ణత అని అనుకుంటుంది.